చేకతి బలం పెరుగుతున్నప్పుడు నమ్మకం చిగురుతుందగా అదవుల మధ్య నుండి ఒక దివ్య భవాన జన్మిస్తుంది. పురాణాలలో వర్ణించబడిన శివ మరియు విష్ణు గుణాలను ప్రతినిధించే ధర్మరక్షక రూపం. కోపం కాదు సహనం, భయం కాదు భక్తి అనే భవన్ని ఏ రూపం గుర్తుచేస్తుంది. మనసును శుద్ధి చేసుకొని నియమ జీవితంలో నదావదం అనే సందేశం. ఏకత్థో రక్ష అంతే ధైర్యం, శాంతి అంతే మానసిక బలం. ఒక చిన్న బల రూపంలో నిర్మలత మరియు పవిత్రత ప్రతినిధిగా. నవ్వులో కరుణ, చూపులో ప్రేమ అనే భావాలు. ఏ కథలో అర్థం ప్రేమ, నియమ జీవితం మరియు శాంతి. స్వామియే శరణం అయ్యప్ప.